క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటారు అన్నాడు. క్రిందనున్న పాతాళం తప్పించుకోండి. ఎందుకు తప్పించుకోవాలో చెప్పాడు కదా. ఎందుకు తప్పించుకోవాలి? బాధ, భయంకరమైన అగ్ని, అందులో యాతన, వేదన, భయంకరమైన చీకటి, భయంకరమైన పరిస్థితి. ఎంతకాలం నువ్వు ఈ భూమి మీద 60 ఏళ్ళు సుఖపడ్డావో, 70 ఏళ్ళు సుఖపడ్డావో, 80 ఏళ్ళు సుఖపడ్డావో ఏమో, కానీ శిక్ష అనంతకాలం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ భూమి మీద కూడా చట్టాలు ఎలా ఉండే మాకు తెలియదు కాదు కదండి. సుఖం ఎంత? ఈ భూమి మీద నువ్వు దొంగతనం చేశావు, నీకు దొంగతనం చేయడానికి ఒక అరగంట పట్టిందో, గంట పట్టిందో, కానీ నువ్వు చేసిన ఈ అరగంట గంట దొంగతనానికి నీకు వేసి శిక్ష అరగంట గంటే పెడతారు లోపల. ఎంతకాలం శిక్ష అది? ఈ భూమి మీద నువ్వు సుఖపడే కాలం కొద్ది కాలం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు సుఖమేమో అంతే. ఈ 60-70 సంవత్సరాల ఈ సుఖాన్ని నువ్వు చూసుకుంటే ఆత్మగా జీవిత కాలం అంతా కూడా నువ్వు భయంకరమైన పాతాళంలో ఇది నువ్వు అనుభవిస్తూ ఉండాలి. అయితే దాన్ని నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? దాన్ని తప్పించుకోవాలనుకుంటే నీకు మార్గాలు లేవు, ఒకే ఒక్క మార్గం, ఆయన పేరు యేసుక్రీస్తు అండి. అప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఆయన ఏంటండి ఎలాంటి తప్పించగలడు పాతాళం నుంచి నన్ను అనే ప్రశ్న మీకు రావాలి కూడా. యేసుక్రీస్తు పాతాళం నుంచి ఎలాంటి తప్పించగలడు ఆయన?